అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇది ఇక్కడ వచ్చేసి వర్షాలు పడి అక్కడ గోడ తాచి పట్టిందనమాట. అది దగ్గరగా తీస్తే చిన్న చిన్న మొక్కల్లాగా కనిపించింది. సో ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డేనే అండి, చాలా ఫుల్ రెయిన్ అనమాట. మేము అనుకోకుండా పొలంకి వెళ్తే అక్కడ వచ్చేసి ఆ వర్షంలో ఉండిపోయాము. సో చాలా వర్షం పడింది అనుకోకుండా. సో ఈ వర్షాకాలంలో వర్షాలు చాలా బాగుంటాయి, గాలితో వచ్చినవి. సో అనుకోకుండా సడన్గా వచ్చి సడన్గా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాము. వర్షంలో తడిస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఆ వర్షంలో తడవటం వల్ల వచ్చేసి మాకు హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చేసింది. సో అందుకే వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మేము పొలంకి వెళ్ళామన్నమాట. మామూలు డాడీ నేను వెళ్ళామండి చూడటానికి అని చెప్పేసి. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఒక మొక్కలు అనేది పొలంలో నాటారు అని చెప్పేసి. అవి చూడటానికి కోసం మా డాడీ వెళ్తే డాడీతో నేను కూడా వెళ్ళాను అనమాట. సో నాకు గ్రీనరీ అంటే ఇష్టం కాబట్టి అలా చూడటానికి వెళ్ళాను. ఇక్కడ చాలా నేచర్ అసలు ఎంత బాగుందో అండి. అసలు గ్రీనరీ మొత్తం చూడటానికి నాకు అసలు చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి, కానీ అవి ఆ క్లిప్స్ అనేది వేరే మొబైల్లో షూట్ చేయడం వల్ల పెట్టడం అవ్వలేదు అనమాట. వరి అనేది నాట్లు వేయటం దగ్గర నుంచి నేను షూట్ చేశాను కానీ పెట్టడం అవ్వలేదు. ఇది వచ్చేసి ఆ మొక్కల దగ్గర గడ్డి పేరుకుపోతే అందుకు క్లీన్ చేశారనమాట మా డాడీ వచ్చేసి. మేమైతే వరి వేయలేదు, మిగతా వరి వేసారనమాట ప్లేసెస్లో. వరి మొక్కలు పెద్దవైపోయి అవి అందులో ధాన్యం కూడా వచ్చేసాయి అనమాట కొన్ని మొక్కలు అయితే. సో ఇక్కడ మేము అలా వెళ్ళేసరికి ఈవినింగే వెళ్ళామండి. ఇంకా చూడండి అసలు సూర్యుడు చంద్రుడు ఆపోజిట్లో కనిపించారనమాట. ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. ఆ పక్క సూర్య అస్తమయం అవుతుంది, పక్క చంద్రోదయం అవుతుంది అనమాట. సో రెండు ఆపోజిట్లో మీకు చంద్రుడు అయితే అంత మసగ్గా కనిపించట్లేదు, నా బ్యాక్ సైడ్ ఒక లైట్గా ఉందన్నమాట. మేము ఇంకైతే అవన్నీ చూసుకొని హ్యాపీగా వీడియో తీసుకుని అయితే ఎంజాయ్ చేసి వచ్చేసాను. ఆ పచ్చని పైరు గాలి అవన్నీ పీల్చుకుంటూ వచ్చేసానండి ఇంటికి. సో చూసారు కదండి, మేము వచ్చేస్తుంటే మొత్తం వరి అనేది చూడండి ఎలా అప్పుడప్పుడే వస్తున్నాయి అనమాట. చాలా భలే ఉంటాయండి. అసలు మీరు అలా ఫోన్లో షూట్ చేసింది చూసేదానికన్నా డైరెక్ట్గా మీరు ఆ పొలంలో నిల్చొని అలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఈ వరి అనేది వేయటం అవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందండి. వాళ్ళని ఆల్రెడీ నేను షూట్ చేశాను కానీ అవి ఇందులో నేను మాకు తీసుకోవటం అవ్వక పెట్టలేదన్నమాట. వేరే వీడియోలో వీలైతే అప్లోడ్ చేస్తాను. సో ఈ సౌండ్ అలా ఒరిజినల్గా పెట్టేశానండి. ఆ సౌండ్ విన్నా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదండి, వరి మొత్తం కలుపు మొక్కలన్నీ తీసిన తర్వాత పిండి జల్లుతూ ఉంటారనమాట. సో ఒక పర్సన్ వచ్చి ఒక పిండి జల్లుతుంటే షూట్ చేశాను దూరం నుంచి. సో మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయానండి అలా వీడియో తీసుకుంటూ. సో ఇక్కడ ఈ పొలంలో అయితే చాలా ఎక్కువగా వచ్చేసాయి అనమాట. వరి అనేది చాలా కొంచెం వరకు అలా వస్తుంది, ఎక్కువగా వచ్చాయన్నమాట. కొన్ని అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. నేను వస్తూ ఉంటే ఇక్కడ ఒక చింత చెట్టు అండి. అసలు ప్రతి పొలాల్లో మన చింత చెట్లు కామన్గా అంటే విలేజ్ వచ్చేసరికి చింత చెట్లు ఎక్కువగా ఉంటాయి కదండి. మాకైతే అప్పుడు చిన్నప్పుడు నాన్నమ్మ ఇంటి దగ్గర పెద్ద చింత చెట్టు ఉండేది. అసలు చింతపండు బయటే కొనుక్కునే వాళ్ళం కాదు. సో ఈ చింత చెట్టు మొత్తం చూసిన చెట్టు నిండా కాయలే ఉన్నాయన్నమాట. సో అది షూట్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక రెసిపీ రెడీ చేశానండి. సో వర్షం పడుతుంది, ఆ నెక్స్ట్ డేని బాగా ఎండ కూడా వచ్చేసిందండి. మేము వర్షం పడుతుందేమో అనుకుని రెసిపీని స్టార్ట్ చేసాము. ఎక్కువగా వచ్చేసి మా మమ్మీ మా చిన్నప్పుడు వర్షాకాలంలో ఎక్కువ మేము స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ ఉప్పిండి అనేది రెడీ చేసి పెట్టేదండి. సో ఇది ఉప్పిండి అనమాట. నేను ఆల్రెడీ ఒక వీడియోలో పోస్ట్ చేశాను ఇది ఎలా రెడీ చేసుకుంటారో. సో అంత పర్టికులర్గా మీకు చూపించకపోయినా నేను వచ్చేసి ఇది బాస్మతి రైస్తో తయారు చేస్తున్నాను. దీంతో ఉప్పిండి అనేది నూకలు ఉంటాయి కదండి, బియ్యం నూకలతో తయారు చేసుకుంటే మంచిగా ఉంటుంది. లేదు నేను వచ్చేసి ఇప్పుడు బాస్మతి రైస్తో తయారు చేస్తున్నాను అనమాట. ఇది కూడా చాలా టేస్ట్ బాగా వచ్చింది. ఇందులో మెయిన్గా వచ్చేసి చిన్న ఉల్లిపాయలు అనమాట. చిన్న ఉల్లిపాయలు అనేది ఆ టేస్ట్, ఆ రెసిపీ మొత్తానికి టేస్ట్ అదే అండి. ఈ బాస్మతి రైస్ వచ్చేసి 1/2 kg తీసుకున్నానండి. తీసుకొని వచ్చేసి ఒకసారి కడిగేసుకొని కొంచెం ఆరబెట్టేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి రైస్ నానకూడదు, అలా మరీ పొడిగా ఉండకూడదు, అలా ఉండాలన్నమాట. వచ్చేసి బాగా కడిగేసుకొని కొంచెం నానబెట్టుకొని అది కొంచెం ఆరాలి. మరీ అంత పొడిగా అవసరం లేకపోయినా కొంచెం తడి పొడిగా ఉన్నట్లు ఆరాలన్నమాట. సో ఆ రోజు ఎండ కూడా బాగా ఎక్కువగా ఉంది కదండి. ఒక్క నిమిషంలో అలా తీసి ఇలా వేసరికి ఆరిపోయిందనమాట. సో ముందైతే అలా ఆరబెట్టేసుకొని ఇప్పుడు దానికి తగిన మసాలా మనం రెడీ చేసుకుందాం. ముందుగా వచ్చేసి నేను అల్లం ముక్కలు వేసుకుంటున్నానండి దంచుకోవడానికి. మనం మిక్సీ పట్టుకోవచ్చు కానీ అది ఆ మిక్సీలో అంత ముద్ద పేస్ట్లా అయిపోతుంది. ఇది బరకగా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి జీలకర్ర వేసుకుంటున్నాను మనకు తగినంత. సో జీలకర్ర నార్మల్గానే వేసుకోవచ్చు, ఇలా దంచుకున్న బాగానే ఉంటుంది. వెల్లుల్లి కూడా నేను వచ్చేసి దంచుకుంటున్నానండి అందులో వేసేసుకొని.
ఇంకా మసాలా ఇంగ్రీడియంట్స్ ఏవి మనం దంచడం కానీ పడులు కానీ అలాంటివి ఏమీ వేయకూడదు. ఇందులో నార్మల్గా వేసుకోవాలనుకుంటే దాల్చిన చెక్క, చిన్న లవంగము, ఇలాచి వచ్చేసి నార్మల్గా ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది. మనం వాటిని పొడి చేసి తీసుకోవసరం లేదు. ఇదంతా స్పైసీగా ఉండదు అనమాట. సో నేను ఇప్పుడు వచ్చేసి నేను దంచుకునేది అల్లము, వెల్లుల్లి, జీలకర్ర మాత్రమే కచ్చాబచ్చగా దంచుకుంటున్నాను. ఆ దంచడంలో టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదండి ఆనియన్స్ ఎలా కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న ఎర్ర ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు అయితేనే ఆ రెసిపీకి వచ్చేసి చాలా టేస్ట్గా అనిపిస్తుందండి. మనకు తెల్ల ఉల్లిపాయలు అయినా పర్లేదు, కాకపోతే చిన్నవి ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నప్పుడు త్వరగా వేగటానికి చిన్న ఉల్లిపాయలు బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఇందులో వేపిన వండుకున్న ఉల్లిపాయలతో ఉప్పిండి తింటే చాలా చాలా బాగుంటుందండి. ఈ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. ఇక్కడ రైస్ అయితే చూడండి పొడి పొడిగా ఎలా అయిపోయిందో, ఎండ బాగా ఉండటం వల్ల. సో ఇది తీసి పక్కన పెట్టేసుకున్నామండి. ఇక్కడ వచ్చేసి దంచుకొని పెట్టుకున్న ముద్ద కూడా అందులో ఉంది. ఇంకా టమాటో, పచ్చిమిర్చి, మన ఆనియన్స్ అనేది ఇలాగ పలంగా ఉంచుకోవాలి, కరివేపాకు, మసాలా దినుసులు, శనగపప్పు ఇందులో వేసుకుంటారండి. శనగపప్పు అనేది మినపప్పు, పోపులన్నీ కలిపి వేసుకోవచ్చు, కానీ ఆవాలు వేసుకోకుండా ఉంటేనే బెస్ట్ అనమాట. సో శనగపప్పు, మినపప్పు వేసుకోవచ్చు, కానీ నేను మినపప్పు కూడా స్కిప్ చేశాను. శనగపప్పు ఒకటి ఎక్కువగా వేసుకున్నాను. ఆ టేస్ట్ కాంబినేషన్ మీరు రెడీ చేసుకొని తింటేనే మీకు తెలుస్తుందండి. రైనీ సీజన్లో అది వేడివేడిగా అది వండుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను పొయ్యి మీద మీకు చూపిద్దాం అనుకొని చెప్పి పొయ్యి వెలిగించాను అనమాట. సో ముందుగా వచ్చేసి కొద్దిగా మీరు నెయ్యి వేసుకున్నా పర్లేదు, నూనె అయితున్నా పర్లేదు. నేను నూనె వేసుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని అందులో ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసేసుకోవాలన్నమాట, ఒక్కొక్కటి వేసేసుకొని. మనం ఉల్లిపాయలు అనేది అన్నీ ఒకే సైజులో మ్యాక్సిమం ఉండేటట్టు ట్రై చేసుకుంటే అన్నీ ఒకేసారి ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. కొద్ది పెద్దది చిన్నది అనుకోండి, అది ఫ్రై అవ్వడానికి అటు ఇటుగా ఉంటుంది. సో నేనైతే అందుకే మ్యాక్సిమం ఒకే సైజులో ఉన్నవే తీసుకున్నాను అనమాట. సో ఈ ఆనియన్స్ వచ్చేసి పై పొర కొంచెం వదులుతూ ఉన్నట్లుగా అది మన ఫ్రై అలా ఉండాలన్నమాట. అలా ఉండి రెడ్గా అలా అయిపోతూ ఉంటే చూడండి కలర్ ఎలా చేంజ్ అయిపోయి కొంచెం వదులుతూ ఉన్నట్టు ఫ్రై అయినట్లు అనమాట. ఇంకా ఈ వరకు అయితే సరిపోతుంది. మరి అంత లోపల వరకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి ఉడుకుతాయి కదండి మళ్ళీ ఉప్పిండిలో, అప్పుడు బాగా కుక్ అయిపోతాయి అన్నమాట. సో మరి అందులో కనిపించకుండా విడిపోయినంతగా అవ్వకుండా ఉండాలంటే ఈ స్టేజ్లో మనం తీసేసుకుంటే సరిపోతుంది. మెయిన్ ఈ రెసిపీకి వచ్చేసి ఈ ఆనియన్స్ హైలైట్ అండి. మీకు ఎవరైనా ఉల్లిపాయలు తినే ఇష్టమై ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెసిపీ రెడీ చేసుకొని తినండి. అస్సలు వదిలిపెట్టే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇవైతే నేను ఒకసారిగా ఫ్రై చేసుకొని పక్కగా తీసేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా ఆనియన్స్ అనేది కొంచెం సైజ్ అనేది మ్యాక్సిమం దగ్గరలో ఉన్నవి తీసుకుంటే మంచిదండి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకునే దానికన్నా. ఈ రెసిపీ వచ్చేసి ఇక్కడ రాజులు అని ఉంటారండి అమ్మ వాళ్ళ ఊర్లో. సో వాళ్ళు ఆ నానమ్మ వచ్చేసి పరిచయం చేశారనమాట ఈ రెసిపీ. మా మమ్మీ చేసేవారు, మా మమ్మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అనమాట. చాలా అంటే చాలా ఇష్టం నాకు. సో ఇక్కడైతే ఒక క్లిప్ అయితే మిస్ అయిందండి. నేను ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్నీ వేసేసి ఫ్రై చేసేసాను. రైస్ కూడా అందులో వేసి బాగా ఫ్రై చేసేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఒక 1/2 కేజీ తీసుకున్నాం కదండి, ఒక డొక్కు తీసుకుంటే ఒక డొక్కున్నర వచ్చేసి వాటర్ తీసుకున్నాను. సో ఒక 2 నిమిషాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. మనం 2 నిమిషాలు ఉంటే ఇలా కుక్ అయిపోతుంది అనమాట. సో చూడండి ఫైనల్ రెసిపీ వచ్చేసి ఇలా రెడీ అయిపోయింది. చాలా పొడి పొడిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కారం మనం వేయకూడదు, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి అదే కారం ఉంటుంది అనమాట. సపరేట్ కారం అనేది యూస్ చేయకూడదు. సాల్ట్ కూడా మనం అందులో వాటర్ వేసినప్పుడే కలిపేసుకోవాలి. కాకపోతే ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి. రైస్ కూడా అన్నీ ఒకేసారి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు అనేది ఆ రైస్ ఫ్రై చేసినప్పుడు బాగా టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయలు అనేది లాస్ట్లో వేసుకోవాలి. సో రెసిపీ అయితే చూడండి 2 నిమిషాలే అండి. పొయ్యి మీద అలా పెట్టి నిప్పుల మీద వదిలేయాలి, మొత్తం అగ్గంతా తీసేసి. సో ఇలా పొడి పొడిగా వస్తుందండి. అంతేగాని పెద్ద మంట పెడితే మాడిపోతుంది అనమాట, కుక్ అవ్వదు. సో నాకైతే భలే నచ్చింది. చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. ఈ ఉప్పిండి అనేది నూకలతో చేసుకుంటారండి. నేనైతే బాస్మతి రైస్తో తయారు చేస్తాను. ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది. మేము ఆ రోజైతే చాలా ఇష్టంగా తిన్నామన్నమాట. మా మదర్ అయితే ఫస్ట్ టేస్ట్ చేశారు. సో ఎలా ఉందంటే సూపర్గా అని చెప్పి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇంకా మా బాబుకి కూడా చాలా నచ్చింది అనమాట. ఎందుకంటే అంత పెద్ద కారం ఎక్కువ కూడా ఉండదన్నమాట. పచ్చిమిర్చి వేసాం కదా, అదే కారం ఉంటుంది. సో నేను లోపల తీసుకొని మా బాబుకి అయితే తినిపించాను. ఫస్ట్ అయితే మా మదర్ అయితే అది టేస్ట్ చేశారు. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీరు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో చివరి వరకు చూస్తున్నందుకు థ్యాంక్స్ అండి. ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వాచ్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. రెసిపీ మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అంటే నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే లాస్ట్ ఎండ్ కార్డ్స్లో కానీ ఆ వీడియో అనేది మీకు యాడ్ చేస్తానండి. అది చూస్తే అందులో డీటెయిల్గా ఉంటుంది రెసిపీ అనేది. మీరైతే అందులో చూసి మీరు ఇంట్లో చేసుకొని నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.